అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం. ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య రామమందిరం అందంగా ముస్తాబవుతోంది. మరికొన్ని రోజుల్లోనే భారతదేశంలోనే అత్యద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇక రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కల్లారా చూసేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. అంతేకాదు, జనవరి 22వ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున రామ్లాలాకి 56 రకాల ప్రసాదాలను అందించనున్నారు. లక్నోలోని ఫేమస్ దుకాణమైన మధురిమ నుంచి ఈ 56 రకాల ప్రసాదాలను రాముడికి సమర్పించనున్నారు. ఇందులో రసగుల్లా, లడ్డు, బర్ఫీ తదితర రకాల మిఠాయిలు ఉన్నాయన్నారు. గుజరాత్లోని కళాకారులు రామభక్తుల కోసం ఈ లడ్డూల ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మోహన్ భగవత్, యోగి ఆదిత్యనాథ్, పూజారి సత్యేంద్ర దాస్ రామ్లాలకు లడ్డూలను అందజేయనున్నారు. మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలకు రాముని అక్షింతలు కూడా చేరాయి. ఇక రాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్య నగరిలో జనవరి 14వ తేదీన భోగి పండుగ నుంచి 20వ తేదీ వరకు సరియూ నది ఒడ్డిన శ్రీరామనామ్ మహాయజ్ఞం జరగనుంది. 1008 నర్మదేశ్వరి శివలింగాలను ప్రతిష్ఠించి రామాలయానికి 2 కిలోమీటర్ల దూరంలోని సరియూ నది ఘాట్లో శ్రీరామనామ్ మహాయజ్ఞం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలోని ప్రసిద్ధ రామ ఆలయంలో బంగారు కలశ పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజు రామమందిర్ ట్రస్ట్ సభ్యులు బంగారు విల్లు, కలశం 10 కోట్లను ఇవ్వనున్నారు. అదేవిధంగా అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో 14 లక్షల రంగుల దీపాలలో శ్రీరాముని చిత్రపటాన్ని తయారు చేస్తున్నారు. బీహార్కు చెందిన ఒక కళాకారుడు తన టీంతో కలిసి తయారు చేస్తున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ అంటే సనాతన ధర్మంలో ఏ విగ్రహం అయినా సరే చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణం అంటే ప్రాణశక్తి అని, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ప్రాణ ప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించబడదు. అందుకే ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోని ప్రాణశక్తి ప్రసరించబడుతుంది. విగ్రహం దేవతంగా మారుతుందని నమ్ముతారు. ఇక శుభ సమయంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత ఏ విగ్రహమైనా పూజకు అర్హమైనది. అనంతరం దేవతల విగ్రహాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈ కాలంలో అనేక రకాల మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ అనే ఆచారం ఎల్లప్పుడూ ఒకే శుభ సమయంలో నిర్వహించబడుతుంది. ముందుగా విగ్రహాన్ని గంగాజలంలో ఏదైనా పవిత్ర నదుల నీటిలో స్నానం చేసి శుభ్రం చేస్తారు. ఆ తర్వాత శుభ్రమైన గొడ్డతో తుడిచి కొత్త వస్త్రాలను సమర్పిస్తారు. ఆ తర్వాత స్వచ్ఛమైన శుభ్రమైన ప్రదేశంలో ఉంచుతారు. దీనిపై చందనం పూత రాసి అలంకరిస్తారు. అనంతరం బీజ మంత్రాలను అలంకరిస్తారు. ఇక ఇవన్నీ చేసిన తర్వాత వ్రతాలతో భగవంతుణ్ణి పూజిస్తారు. చివరిగా హారతి ప్రసాదం పంచుతారు. ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.